నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక స్టోరీ చెప్పాడు. పరమ పీనాసుడు కూడా ఉన్నాడంట. పరమ పీనాసుడు. టైం చాలదేమో మనకి, ఏమండి? ఆల్రెడీ మనం సమయం దేవునికే కేటాయించాగా. మీలో పాపం పెందలాడు వెళ్ళాల్సిన వాళ్ళు టైం ఎంత అయిందన్నా? ఊరు నాయన 10 అయిందా? 10-11 అయింది. సరే రేపు చెప్పుకుందాంలే. ప్రజెంట్ ప్రార్థన చేసేస్తాను. మీరు వెళ్ళాలండి. ఏంది మీరు 9:30 కల్లా క్లోజ్ చేద్దాం అనుకున్నా. పాప పెందలాడి స్టార్ట్ చేశారు. 11. అందరూ ఓకేనా? ఎంతమంది చేతులు ఎత్తండి. ఓకేనా? నో ప్రాబ్లం అన్నాడు. ఆటోలో వాళ్ళు తిట్టుకుంటాను, ఇంకా వదలలేంది చాలేమన్నా. పెందలాడు ఇంటికి పోదామంటే ఒక దగ్గడైందిరా. ఎన్ని బాధలో నాకు. ఆటోలో వాళ్ళు తిట్లు కూడా ఉంటాయి నాకు. దేవునికి మహిమ. సరే ఈ 2 ముక్కలు చెప్పేస్తాను ఒక 10 నిమిషాల్లో. అండ్ పరమ పీనాసుడు అంట. పిల్లికి బిచ్చం పెట్టంట. ఆయనకి అక్కడ పెద్ద పెద్ద తోటలు ఉన్నాయంట. రోజు ఒక మహానుభావుడు, ఏదో ఒక దైవజనుడు అనుకోండి, దైవజనుడు దేవుని సంబంధి, లేదా ఒక దూత అనుకోండి, ఆ తోటల్లో ఒక తోటలో కంచె లేకపోతే లోపలికి వెళ్ళి 2 పండ్లు కోసుకొని తింటున్నాడంట. అక్కడ బావి ఉంటే ఆ బావి నీళ్ళు తాగి ఆ పండ్లు కోసుకొని తింటాడు. కరెక్ట్గా ఇటు పోయాడు. ఆ టయానికి పోయి ఆయన చేతిలో ఉన్న కాయలు పండ్లు లాగి అవతల పడేసి మెడబట్టుకొని తీసుకొచ్చి ఆ తోట బయట నెట్టాడంట. ఇప్పుడ్రా నువ్వు ఏదో సొంత తోటలోకి వచ్చి తిన్నట్టు తింటున్నావు. నా భార్య పిల్లలు ఏమైపోవాలి? ఏమైపోవాలి? వెళ్ళబయటగా అని చెప్పి నెట్టేది. కాదయ్యా, బాటసారిని దూరం వెళ్ళాలి, ఆకలైంది, కాస్త అంత తిని నీళ్లు తాగుదామని, పుణ్యం వచ్చింది, దేవుడు దీవిస్తాడు. మాకు ఇట్లాంటి కథలు చెప్పుతున్నాడు. ఇట్లా పోయి మంచితనానికి పోతే మాకు వచ్చింది చెప్ప వద్దుపో అని నెట్టేశాడు. కోప్పడ్డాడు, కొట్టినంత పని చేశాడు. సరే వెళ్ళిపోయాడు. ఆడికి 4 కొడుకులు, 3 కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు, భార్య, పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ. ఎవరినైతే నెట్టేశాడో ఆయన సామాన్యుడు కాదు. అసలు ఈయన టెస్ట్ చేద్దామనే వచ్చాడు. ఆయన వీడి బుద్ధిని పరీక్షిద్దామనే వచ్చాడు. అందరు వినండి అయ్యా, చింత తెచ్చిన పులుపు జావదని సరుకు అయిపోయినా సరే పిచ్చి వదలదు జనాలకి. అందుకని చెప్తున్నాను నేను. కొద్ది రోజుల తర్వాత వీడు మంచాన పడ్డాడు. ఎలాంటి వాడికైనా రోగాలు రావా? పేషెంట్ అయ్యాడు, మంచాన పడ్డాడు. అదేం జబ్బో కానీ ఈయన బయటికి నెట్టిన కొద్ది రోజులకు స్టార్ట్ అయింది. అది పేషెంట్ అయ్యాడు. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. చివరికి చాలా బలహీన పడిపోయి చివరికి లేవలేని స్థితిలో ఆ మంచంలో ఉండిపోయాడు. మంచి సంపాదన, ఆస్తిపరుడు. పిల్లలందరూ వచ్చి వాళ్ళ నాన్న దగ్గర, దేవుడా నన్నన్నా తీసుకొని నాన్న బ్రతికించు దేవుడా అని కొడుకులు అంటే ఆ మంచంలో పట్టుకొని అనుకుంటున్నాడు. కూతుళ్ళు ఒక పక్క వచ్చి, మిమ్మల్ని కాదన్నా దేవుడు మమ్మల్ని తీసుకొని అన్న నాన్న బతికిస్తే అంతకు మించి కావాల్సిందే ఉందంటే ఇటు అంటున్నాడు. డింగుమని భార్య వచ్చి, మీరెవ్వరు కాదయ్యా, ఆ దేవుడు నన్ను తీసుకొని నేను ఎందుకు పనికి వస్తానయ్యా, నన్ను తీసుకొని ఆయన నన్ను బతికితే మీ అందరికీ అని ఆమంటే, మనోడు మనో సంతానం వచ్చి, తాతయ్య నేను ఇలా అసలు చూడలేకపోతున్నాను తాతయ్య, దేవుడు మమ్మల్ని అన్నా తీసుకుని మిమ్మల్ని అవుతామ్మా, మీరు పసివాళ్ళమ్మా మీరు అన్నది. మంచంలో నడిగి సొక్కలు కనపడుతున్నాయి. అబ్బా మామూలు లేదు, అబ్బాయి ఎంత ప్రేమ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఎంత హ్యాపీగానే పేషెంట్ కదా, రోజు రోజుకి అంతకంతకి దిగజారిపోతున్నాడు, రోగం తగ్గట్లా. ఈలోపు ఓ పెద్ద ఆయన ఊళ్ళో చాటింపు చేశాడు. బాయ్, ఎలాంటి రోగానికైనా మందు ఉంది నా దగ్గర,
ముఖ్యంగా ఈ పేషెంట్కు ఉన్న రోగపు లక్షణాలు ఆయనకు తెలుసు. ఆయన అన్నాడు, ఫలానా జబ్బుకైతే నెంబర్ 1గా తగ్గిస్తా అంటున్నాడు. ఫలానా జబ్బుకైతే నెంబర్ 1గా తగ్గిస్తాను నేను అని చాటింపు వేస్తే పోయి పడ్డారు ఆయన దగ్గర. అయ్యా వైద్యుడు గారు, మా ఇంటికి రండి, మా నాన్న కండిషన్లో ఉన్నాడని కబురు పెడితే వచ్చాడు. చూశాడు, ఈ జబ్బు విచిత్రమైందే, దీనికి వైద్యం కూడా విచిత్రమైందే అన్నాడు. ఈ జబ్బు విచిత్రమైందే, దీనికి వైద్యం కూడా విచిత్రమైందే అన్నాడు. విచిత్రమైన వైద్యమా? అదేం వైద్యం అండి అన్నాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా నాన్న లేవాలి. ఇది డబ్బుకు సంబంధించింది కాదబ్బాయ్, ఈ మనిషిని బాగు చేస్తా, బతికిస్తా, తిరుగులేదు, గ్యారెంటీ నాది. మరి ఈయన బతకాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరో వరుసగా నిలబడండి అన్నాడు. ఈయన బ్రతకాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరో వాళ్ళు వరుసగా నిలబడండి అన్నాడు. భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, కొడుకులు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, మనవ సంతానం మొత్తం నిలబడ్డారు. అందరూ బతకాలి. ఎవరు బతకాలి? భార్య ఏమో భర్త బతకాలి, కొడుకులేమో నాన్న, కూతుళ్ళు నాన్న, మనవాళ్ళేమో తాతయ్య బతకాలి, తాతయ్య బతకాలి అనుకుంటా వాళ్ళు వచ్చారు. మొత్తం క్యూలో నిలబడ్డారు. అబ్బాయి, ఈ జబ్బు తగ్గాలంటే వైద్యం చేయాల్సిందే, కానీ ఈ వైద్యం విచిత్రంగా ఉంటుంది, కానీ కార్యం మాత్రం జరిగేది, ఖచ్చితంగా తగ్గేది మాత్రం గ్యారెంటీ నేను ఇస్తా. మరి ఈ జబ్బుకి వైద్యం జరగాలంటే త్యాగం కావాలి. ఏంటి? త్యాగం చేసేవాళ్ళు కావాలి. అంటే త్యాగమా? వానికి వచ్చింది రోగం, దానికి జరగాల్సింది వైద్యం, మధ్యలో ఈ త్యాగం ఏంది అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదు, నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, ఒక మందు, అది పేషెంట్ నోట్లో వేయకూడదు. పేషెంట్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ నోట్లో వేస్తా. వేసిన ఎవరి నోట్లో వేస్తానో ఆడు చస్తాడు, ఈ పేషెంట్ మాత్రం లేచి కూర్చుంటాడు అన్నాడు. మందు ఎవరి నోట్లో వేస్తానో వాడు చచ్చిపోతాడు. ఈ మంచంలో ఉన్నాడు బతకాలని కోరుకుంటున్నారు కదా, ఖచ్చితంగా క్షణంలో ఇది రావాలని వాడు బతుకుతాడు. రండి ముందుకు అన్నాడు. ఆయన దగ్గర సంచిలోంచి ఆ మూలికి తీసి భార్య దగ్గర తెచ్చాడు. అంది, ఆ ఆడపిల్లలకి మగపిల్లలకి పిల్లలు, వాళ్ళ పురుళ్ళు పుణ్యాలు, పెళ్ళిళ్ళు, అది నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆయన అయిపోయింది, ఇప్పటికీ చాలా వరకు అయిపోయాడు, ఏదో ప్రేమ కొద్దీ మొత్తుకుంటున్నాం. ఆయన పెద్దోడికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అంది అని జంపాము. ఈ మంచంలో వండుకున్నాడు చూస్తున్నాడు. నా దేవుడా ఈ మాయదారి రాగం నీకెందుకు వచ్చింది దేవుడా, ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళి నిన్ను బతకనీయట్లేదు దేవుడా అన్న డైలాగులు గుర్తున్నాయి. తమ్ముడా, చెల్లి, భూమి మీద మనం పరితపించేటువంటి బంధాలు, అనుబంధాల్లోని మాధుర్యాలన్నీ ఎండమావులు రప్పించోడా. ఎండమావులు దాహాతి తీర్చలేవు. అది స్త్రీ ప్రేమైనా పురుషుడి ప్రేమైనా టెంపరీ. అన్నీ బాగుంటేనే రన్నింగ్లో ఉంటుంది. కొన్ని నేను చెప్పినప్పుడు అర్థం కావు కొంతమందికి. ఆ సీన్లోకి ఎంటర్ అవుతారు చూడు, అప్పుడు అర్థమైద్ది. స్తోత్రం, అర్థమైందా అని చెప్పేది? ఇప్పుడు అర్థం కాదు. సీన్ ఎదురైనప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎప్పటి నుంచో చెబుతా ఉన్నాడు శాలేమన్, ఎక్కువ వెళ్ళొద్దు, డీప్కి వెళ్ళొద్దు, ఎంతవరకు అంతవరకే చెబుతా. నానా ఈ గుంపే ఆనాడు లవ కొట్టుకుంటావు, అందుకే చెబుతున్నా. ఇను భార్య జంప్, పెద్దోడు, ఏరా బాబు ఇందాక మొత్తుకున్నావు మీ నాన్న, అసలు మా నాన్న కోసం ఏమైనా చేస్తా, పేడమైనా ఇస్తానన్నావు కదా, నీ నోటేత్త నువ్వు చచ్చిపోతాడు లేవుతాడు. మా నాన్న
పెద్దోడే ఆయన, మాకు జన్మనిచ్చినోడే. కానీ ఇప్పుడు అన్ని బాధ్యతలన్నీ ఇప్పుడు నా నెత్తిన ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి తర్వాత వాళ్ళకి తెలియదు. ఆయనేమో చూసేవాడు కాదు అని నేనే చక్కబెట్టాలి అని. రెండో వాడికి నేను మా నాన్న అంటే చాలా ఇష్టం, ఈడు చంపు. అట్లా మూలిక తీసుకునేవాడు నువ్వు 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 అంటే చివరికి తాతయ్య తాతయ్య తకతయ్య వాళ్ళు కూడా చంపు, ఎవడు లేడు. ఇక ఒక్కొక్కడిని మొత్తం. అంతకుముందు మన వాడిని ఆకాశానికి ఎత్తేసారు మునగ చెట్లు. మొత్తానికి వాడికి మ్యాటర్ అర్థమైపోయింది. చివరికాడు అన్నాడు, బాబా ఆ మూలికాళ్ళ నోళ్ళు ఎవరి నోళ్ళు వద్దు, నా నోటేనే సత్తాను నేను అన్నాడు. నా నోటేనే బాబు నీ చచ్చిపోతాను, ఈ దరిద్రుల మధ్యలో నేను ఉండను. ఇంత మాయా, వామ్మ ఇంత మోసమా? అట్టు కాదయ్యా, ఎవరన్నా ముందుకు వచ్చి నా నోటు ఏనంటే నేనేనిస్తానా? నేను చావనిస్తానా? నా జీవితం అంతా వీళ్ళే అనుకుని నా బ్రతుకంతా వీళ్ళ కోసమే ధారపోసాను కదయ్యా. పిల్లికి బిచ్చం పెట్ల ఎంగిల్ చేత్తో కాకిందో వల్ల కంచంలో మెతుకు కూడా మిగలనిలా నేను. ఎందుకు? వీళ్ళ కోసం. కానీ వీళ్ళు ఇట్లా చేశారు. నాకొద్దు ఈ జీవితం, నాకొద్దు, వేసేసాయి అన్నాడు. అప్పుడు ఆయన పట్టుకొని అన్నాడు, ఎరా వీళ్ళ కోసమేనరా నోటికాడు తినే కాయ లాక్కొని బయటికి నెట్టావన్నాడు. నా పెళ్ళం పిల్లలు ఏం కావాలన్నావు కదరా, బతికించమనరా నీ పెళ్ళం పిల్లల్ని. ఎవర్రా నీ కోసం ప్రాణం పెట్టేది? ఎవర్రా నీ కోసం చచ్చిపోయేది? కానీ మీరు తెలుసుకుంటారు కదా, ఎవరు చచ్చిపోరు. కానీ నీవింకా పాపివే ఉండగానే నీ కోసం చనిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా.